యాక్చువల్గా నేను కాదు అందులో పోవాల్సింది, నేను కాదు, ఇంకొక పర్సన్ వచ్చేది ఉండే. ఇంకో పర్సన్ రాకపోవడంతో నేను పోయినా. ఓకే. వాస్తవానికి నేను పోవడం నాది యాక్చువల్గా నేను ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. అది హెలికాప్టర్ అప్పర్ క్యాస్ట్ అది పుట్టుకు నేను గులగొచ్చినా బాధ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ ప్లాన్ చేసిన. ఓకే. నేను మామూలుతో డిస్కస్ చేసి బాయ్ సాబ్ నేను అందులో పోను, నేను రోడ్ ఎంటా పోతా, వీళ్ళని తీసుకొని రండి అంటే ఎందుకన్నా ఖాళీగా ఉంది అట్టేం లేదని చెప్పి ఆ కెప్టెన్ వాళ్ళతో వీళ్ళతో మా వాళ్ళు మాట్లాడి మీరు పోవచ్చు అంటే పోయినా నేను. అదే తప్ప కానీ మీరు చివరి క్షణం దాకా నాది ఉండదు, మీరు చూడండి. అయితే అది దానికోసం వాడింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా మేలుకొని వాళ్ళ జేబులోంచి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని వ్యవస్థ నడిపించుకుంటా ఉంటే అట్లెట్లా ఖర్చు పెడతారు, అట్లెట్లా ఎక్కుతారు, అట్లెట్లా తిరుగుతారు అని చెప్తా ఉన్నారు. 50 కోట్లేనండి హెలికాప్టర్ ధర 50 కోట్లే. 2 కోట్ల మంది బీసీలు ఒక పూట ఛాయ్ బంద్ చేస్తే హెలికాప్టర్ కొనొచ్చు, ఒక్క పూట ఛాయ్ బంద్ చేస్తే హెలికాప్టర్ కొనొచ్చు, ఆదివారం మటన్ బంద్ చేస్తే బీఆర్ఎస్ పార్టీని కొనొచ్చు. దాని పైసలు అయితే ఈ ఏదో పెద్దగా ఆశ్చర్యపోయినట్టుగా తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్ల నాకు ఈ ప్రజలు, నా వర్గాల ప్రజలు నన్ను నాకు ఎప్పుడు ఆపద వచ్చినా నాకు నిలబడ్డారు, ఎప్పుడు ఆపద వచ్చినా నిలబడ్డారు.